మదర్స్ డే రోజు ఒక కొడుకు హిస్టరీ క్రియేట్ చేశాడు. మరి మరొక కొడుకు అమ్మ పక్కనున్నాడు. ఒకటి ఫ్రైడ్ గిఫ్ట్ కావచ్చు. మరొకటి ప్రైస్‌లెస్ గిఫ్ట్ అన్నమాట. మొన్న న్యూస్‌లో విజయ్ సార్ స్వేరింగ్ ఇన్ సెరమనీ చూశానన్నమాట. అక్కడ క్రౌడ్ గాని, ఎనర్జీ గాని, వైబ్ గాని చూస్తుంటే అది పొలిటికల్ ఈవెంట్ లాగా అనిపిస్తలేదు. అది ఒక హిస్టరీ లాగా అనిపించింది. సో, న్యూస్‌లో ఒక లైన్ అయితే హైలైట్ చేశారు. మదర్స్ డే రోజు ఒక సన్ తన తల్లికి ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇదే అని. డెఫినైట్‌లీ ఒక కొడుకు చీఫ్ మినిస్టర్‌గా ఓత్ తీసుకోవడం, తన కళ్ళ ముందు హిస్టరీ క్రియేట్ చేయడం, అది గిఫ్ట్‌లాగా మనం కన్సిడర్ చేయకూడదు. అది లైఫ్ టైమ్ ప్రైడ్. బట్ నాకెందుకు వేరేలాగా అనిపిస్తుంది. జేసన్ సంజయ్, విజయ్ సార్ సన్ అన్నమాట. విజయ్ సార్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి అటెండ్ కాకుండా డిఫికల్ట్ టైమ్‌లో అమ్మ పక్కన ఉన్నారని చెప్తున్నారు. మరి అది కూడా చిన్న విషయం ఏం కాదు గదా! తల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైమండ్స్, ఎక్స్‌పెన్సివ్ అంటే అలాంటి సర్ప్రైజెస్ కన్నా అమ్మ కష్ట సమయంలో తన పక్కన నిలబడడం కూడా బెస్ట్ గిఫ్టే గదా! మనీతో గిఫ్ట్ కొనొచ్చు. కానీ మదర్‌కి పెయిన్ ఉండే టైంలో పక్కన నిలబడాలనే హార్ట్ అయితే అందరికీ ఉండదు. ఒక కొడుకేమో అమ్మకి ప్రైడ్ ఇచ్చాడు. ఇంకొక కొడుకేమో అమ్మకి స్ట్రెంత్ అయ్యాడు. 2 బెస్ట్ గిఫ్ట్‌లే. కానీ అమ్మ కష్టంలో అమ్మ పక్కన నిలబడ్డం అమ్మ జీవితంలో ప్రైస్‌లెస్ గిఫ్ట్‌గా నేను భావిస్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపిస్తుందో చెప్పండి.